2004 సంవత్సరం అంతకన్నా ముందు కళాకారులకు ప్రభుత్వమే గుర్తించి డిపిఆర్ఓల ద్వారా కళాకారులకు గుర్తింపు కార్డులు ఇవ్వడం జరిగింది. వాళ్ళు పౌరాణికం, తర్వాత జానపదం, రైటర్స్, సింగర్స్, ఫోక్ డాన్స్ అంటే వివిధాల కేటగిరీలు ప్రభుత్వమే గుర్తించి వివిధ వాళ్ళుగా మనకు ఇచ్చినది. ఆ ఇచ్చినటువంటి కార్డును మన వృద్ధ కళాకారులకు పెన్షన్ అప్లై చేసుకోనిక అవకాశం ఉన్నది. ఆ ప్రాసెస్ మీద జరిగినది. అప్పటి నుంచి ఇప్పటిదాకంటే 2004 నుంచి మళ్ళీ కొత్త కార్డు అప్లై చేసుకోవడమే తప్ప మా కళాకారులకు కార్డ్స్ రాలేదు. అయితే ఇక్కడ ఓన్లీ కార్డే అనేటువంటిది ఎందుకు తీసుకున్నామంటే కళాకారులుగా మేము పోయి పరిచయం కావాల్సి వస్తుంది, మీరు ఎవరు ఎన్రోల్ చేసినారని. అదే ఏ పరిచయం లేకున్నా కానీ తెలంగాణ ఉద్యమంలో ప్రతి కళాకారుడు మాకు తెలంగాణ మాకు కావాలని పనిచేసినటువంటి కళాకారులు ఉన్నారు. ఏ కార్డు లేకున్నా కానీ అవశ్యక కళాకారులు అంటే మనం పొట్టకుడి కోసం వారు షాప్ తిరిగి కానీ గ్రామాలలో పక్కీరోళ్ళు కానీ గుడువంకలు కానీ గంగిరెద్దులు కానీ అంటే వృత్తి కళాకారులు వాళ్ళ జీవనం వాళ్ళు గడుపుతున్నారు. కానీ ప్రభుత్వం నుంచి ఏం సాయం అంతలేదు. మీకు చేయాలంటే మీకు ఏమైనా గుర్తింపు కార్డు ఉందా, మీకు చేస్తే వాళ్ళు ఒప్పుకుంటలేరు అనేటువంటి సమస్యలు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నాయి. కాబట్టి మమ్మల్ని కళాకారులుగా గుర్తించాలి ప్రభుత్వం ఏ విధంగానైనా సరేటువంటి ఇదే ఆలోచనతోటి పెద్దలు సాంబశివరావు గారు ఈ మధ్యన జరిగినటువంటి అసెంబ్లీలో ఈ 2 సంవత్సరాలలో మా తరపున కళాకారులకు గుర్తింపు కార్డులు కావాలని గలమెత్తినటువంటి మొట్టమొదటి వ్యక్తి మా సాంబశివరావు గారు. దాంట్లో మనం కూడా ఇంతకన్నా ముందు ఈ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో ఒక సదస్సు ఏర్పాటు చేసినాం 300-400 మంది తోటి. అప్పుడు కూడా మనం మంత్రి గారి ద్వారా జూపల్లి కృష్ణారావు గారి ద్వారా ప్రభుత్వానికి మెమోరాండం ఇవ్వడం జరిగినది. దాని తర్వాత మళ్ళీ ఒక కల్చరల్ పాలసీ కావాలని ఒక 1500 మంది కళాకారులతోటి ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 7 గంటల దాకా 2024 సంవత్సరంలో ప్రజా కళల పండుగ అనే పేరు మీద ప్రజానాట్య మండలిగా మనం రవీంద్ర భారతిలో కార్యక్రమం చేసి ఇగో ఈ కళలు ఉన్నాయి, ఈ కళలను మీరు ప్రోత్సహించండి అనేటువంటి ఆలోచిస్తుంటారు. ఇప్పుడు జానపద కళలే కాదు, ఈ యొక్క శాస్త్రీయ సంగీతం చేసేటువంటి కళలను కూడా కాపాలంటున్నాం. ముఖానికి రంగేసుకున్నటువంటి పద్య నాటకాలు వేసేటువంటి కళాకారుల వాళ్ళ జీవన విధానం ప్రోగ్రామ్స్ లేక గుళ్ళ మీద అంటే వాళ్ళకు సంబంధించినటువంటి లేక ఇబ్బంది పడుతుంటే వాళ్ళకు కూడా అవకాశం కల్పించాలనేటువంటి పద్య నాటకాలు కానీ శాస్త్రీయ సంగీతం కానీ జానపద కళాకారులు కానీ రైటర్లు కానీ కావాలనేటువంటి ఆలోచనలతోటి ఇవ్వడం జరిగినది. అయితే ఇంత కళాకారుల గుర్తింపు కార్డు ఇచ్చినా ఏ కళాకారునికి ఏమన్నా ఆపద వచ్చినా ఎవరికన్నా ఏమన్నా అయితే మమ్మల్ని ఆదుకునేటువంటి పరిస్థితి లేదు. ఈ యొక్క విషయాన్ని కూడా పెద్దలు సాంబశివరావు గారు రేపు జరిగేటువంటి అసెంబ్లీ సమావేశంలో మాకు ఇన్సూరెన్స్ కావాలని చెప్తే ఆ ఇన్సూరెన్స్ కార్డు కావాలనేటువంటి ఆలోచనతో కూడా సార్ అన్నాడు. అది ఖచ్చితంగా కావాలి సార్. ఎవరో దయాదాక్షలతో ఉన్నాం. ఇప్పుడు స్పోర్ట్స్ కు అంటే క్రీడా రంగానికి ఏ విధంగా అయితే ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తున్నదో మనకు కూడా మన కోట 1%, 2%, 3% మనకు కూడా ఒక పర్సెంటేజ్ ఇస్తే ఒక కళాకారుని పిల్లలు చదువుకునేటప్పుడు మనకు కూడా ఏటికన్నా పోయినా కానీ మన పర్సెంటేజ్ మనం అర్థం. ఊళ్ళో 100 ఇండ్లు ఇందిరామ ఇండ్లు వస్తే కళాకారుల కోటల కింద 1-2 మాకు వస్తుంది. ఆ కోటల మేము ఏమైనా అడగాలి తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన అనే ఆలోచనతోటి మాకు ఒక కోట అంటే మాకు సంబంధించినటువంటి మా కళాకారుల సమస్యల మీద మా పర్సెంటేజ్ గా కళాకారులకు ఇది కావాలని కోరుతున్నాం. అదే విధంగా ఈ యొక్క పాఠశాల స్థాయి నుంచే సాంస్కృతిక రంగంలో ఉన్నటువంటి కళల మీద, సాహిత్యం మీద, రచనల మీద, విభిన్న రకాల మీద ఒక ఉపాధ్యాయుని నియమించాలి. ఆటలాడేటువంటి మాస్టర్ ఉంటాడు, పీటీ సార్, కానీ పద్యాలు చెప్పేటువంటి సార్ తెలుగు పాట ఉంటాడు. ఆ పంతులు సంబంధించినటువంటి ఆ పద్యాలు మాత్రమే చెప్తారు. కానీ బయటకు వస్తే రకరకాల పాటలు పాడతాం. మనం పాటలు పాడినటువంటి వాళ్ళ భవిష్యత్తు లేదని అంటున్నాం. కాబట్టి ఆ యొక్క టీచర్ ను ఏర్పాటు చేయాలి. అయితే పెద్దలు వైస్ ఛాన్సలర్ గారు ఎస్వి సత్యనారాయణ గారు పొట్టి శ్రీరాములు యూనివర్సిటీ ఉన్న కాలంలో నేను సార్ తోటి అడిగితే మ్యూజిక్ టీచర్ ఏర్పాటు చేసామని అన్నారు. అది ఇప్పుడు గురుకుల పాఠశాలలో కూడా ఒక మ్యూజిక్ టీచర్ ఉంటున్నది. ఏర్పాటు చేసి మాకు ఉపాధి కల్పించాలనేటువంటిది ఆలోచనతో ఉన్నాం. కాబట్టి ఇంకా రకరకాల సమస్యలు వివిధ రకాలు ఉన్నాయి. థియేటర్ సంబంధించినటువంటివి కానీ వృత్తి కళాకారులకు ఇలాంటి 4-5 డిమాండ్స్ తోటి మీరందరూ కూడా మీ జిల్లాలో ఏ కళాకారులు ఉన్నారో ఇది 2 సమస్యలు. మూడవది తెలంగాణ ఉద్యమంలో పనిచేసినటువంటి కళాకారులకు 550 మందికి ప్రభుత్వం వారు ఉద్యోగాలు ప్రకటించినారు. వారికి ధన్యవాదాలు. అయినా ఇంకా కొంతమందికి
అప్లై చేసుకోండి, మిగిలిన వారు ఉన్నారు మీకు కూడా కళాకారులకు ఇస్తామంటే మళ్ళీ ఒక 5,000 మందిని మళ్ళీ అప్లై చేస్తున్నాం. అప్లై చేసుకున్న తర్వాత మళ్ళీ 550 అదే మందికి ఇచ్చారు తప్ప కొత్తోళ్ళకి ఇవ్వలేదు. కొత్తల స్థానంలో ఒక 100-200 దాంట్లో పనిచేయనటువంటి వాళ్ళు, ఆరోగ్యంగా లేనటువంటి వాళ్ళు, చనిపోయిన వాళ్ళు ఉంటే దాన్ని భర్తీ చేసినారనేటువంటిది సమాచారం మాకు పూర్తిగా తెలియదు. అక్కగారు సమావేశాలు ఉన్నారు కాబట్టి చెప్తారు. అయితే ఇంకా అసలు తెలంగాణ ఉద్యమంలో సిపిఐ పార్టీగా పనిచేస్తున్నటువంటి ఎందుకు చెప్తున్నంటే తెలంగాణ ఉద్యమంలో ప్రకటించి మేము కూడా పార్టీ ఏవైతే నిర్ణయం తీసుకుందో తెలంగాణ ప్రజానాట్య మండలిగా మేమందరం కూడా తెలంగాణ ఉద్యమంలో పాటలు పాడి ఆటలాడిన మా దాంట్లో రాలేదు జాబ్. కాబట్టి మాకు కూడా మా దాంట్లో ఎవరైతే అర్హులు ఉంటారో వాళ్ళకే ఏమంటున్నాం, మేమేమో పైరవ్ చేస్తలేము. కానీ ఏ ప్రకారం అయితే మనకు తెలంగాణ ప్రజానాట్య మండలిగా తెలంగాణ ఉద్యమం కోసం పాల్గొన్నటువంటి కళాకారులు ఉన్నారో మన జిల్లాలలో, నియోజకవర్గాలలో ఏ కేటగిరీ కింద అయినా సరే ఆ యొక్క రేపు జరిగేటువంటి ఎంపికలో, రేపు జరుగుతున్నటువంటి ఈ యొక్క ఉద్యోగాల ప్రక్రియలలో ఒక మొదటి స్థానంగా తెలంగాణ ప్రజానాట్య మండలి ఎందుకు చెప్తానంటే రసమై బాలకృష్ణ గారు పాడినటువంటి ఆటలాడినటువంటి పండు వెన్నెల నాటిక మనం నిస్సార్ రాసినటువంటిది. మనం నిస్సార్తో రాసినటువంటి పండు వెన్నెల నాటికను ధూమ్ధామ్లలో అంతడుపు నారాజన్న తర్వాత రసమై బాలకృష్ణ వీళ్ళందరూ ఆడినటువంటిది. కానీ తెలంగాణ ప్రజానాట్య మండలికి ఉన్నటువంటి కళాకారులుగా మన దాంట్లో అప్లై చేసుకున్నా కానీ రాలేకపోయినది. ఇప్పటి నుంచి అయినా సరే ఎవరైతే ఇంకా మనం నిష్ణాతులైనటువంటి ఉన్నామో, ఇంకా తర్ఫీదు పొందిన కళాకారులు ఉన్నామో, మన దాంట్లో కూడా టాలెంట్ ఉన్నామో, ఇంకా రాకుండా నేర్చుకొని కూడా భవిష్యత్తులో ఈ ఉద్యోగాల ప్రక్రియలో కూడా ఇవ్వాలని, అదేవిధంగా ఈ ఉద్యోగాలు రాకుండా మిగతా ఉన్నటువంటి జానపద కళాకారులు అందరూ కూడా మన సాంస్కృతిక శాఖ నుంచి కొన్ని కార్యక్రమాలను ప్రభుత్వాలని చేస్తున్నారు. కాబట్టి దాంట్లో ఎవరైనా అర్హులు ఉన్నటువంటి జానపద కళలకు సంబంధించిన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ కూడా అవకాశం ఇవ్వాలి. ఇలాంటి సబ్జెక్టుల మీద పెద్దలు మన వీసీ గారు, మాజీ వీసీ గారు వారి సాంస్కృతిక రంగంలో వాళ్ళు చేసినటువంటి సేవలు కానీ, పెద్దలు మాదల రవి సారు సినిమా సంబంధించినటువంటి దాంట్లో బోర్డు మెంబర్ గా పనిచేసినారు, అక్కడ వాళ్ళు ఏ విధంగా చేసినారు. అదేవిధంగా అక్కగారు సాంస్కృతిక సారథి చైర్మన్ గా అయ్యి మనందరికీ ఆదర్శంగా ఒక తెలంగాణలో ఒక సారథి కళాకారులను కానీ కల్చర్ కి సంబంధించినటువంటి దాంట్లో పెడుతున్నారు. కాబట్టి ఇవి డిమాండ్లు కావాలంటే డబ్బులు కావాలి, దీనికి కొంత డిమాండ్ సంబంధించినటువంటి 1000 కోట్లు కావాలనేటువంటి దాంతో మనందరం కూడా ప్రభుత్వానికి ఒక నిర్దిష్టమైనటువంటి ఒక అమౌంట్ ను అంటే మన నిధిని మనకు సమకూర్చాలి. దీనికి అన్నిటికీ ఒక సమగ్రమైన ఒక సాంస్కృతిక విధానం, ఒక పాలసీ, ఇది ఒకసారి నిర్ణయం తీసుకుపోయి ఈ దశల వారీగా తరతరాల దాకా ఒక పాలసీని కావాలని ప్రజానాట్య మండలిగా కోరుకుంటూ మీ అందరినీ ఆహ్వానించడం జరిగింది సార్. కాబట్టి మీరందరూ మీ సూచనలతోటి మేము కూడా దానికి సంబంధించినటువంటి కార్యక్రమంలో పాల్గొంటామని కోరుతూ